గొడవలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఇవే కనబడుతున్నవి. ఈ మధ్యన హత్యలు ఎక్కువైపోయాయి. భార్యని భర్త చంపడం, లేదా భర్తని తల్లిదండ్రుని పిల్లల్ని చంపేయడం. హల్లెలూయా. క్రైస్తవ కుటుంబాల్లో మనం గమనించినప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో కూడా సమాధానం లేని కుటుంబాలుగా చాలా ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు నేను చూస్తున్నాను. విడాకులకు అప్లై చేయడం, తల్లిదండ్రులకు పిల్లలకి విరోధ భావాలు కలిగి ఉండడం. కారణం ఏంటి? అమ్మ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మీరే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోని కుటుంబాలు అల్లరి పాలవుతున్నవి. కుటుంబాల్లో వాక్యానికి చోటు లేని కుటుంబాలు, ప్రార్థనకి చోటు ఇవ్వని కుటుంబాలు, దేవుని వాక్యానికి స్థలం ఇవ్వని కుటుంబాలలో మనం గమనించినప్పుడు ఆ కుటుంబాలు ముక్కలవుతున్న కుటుంబాలుగా, లేదా ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలుగా మనము చూస్తున్నాం. అందుకే బైబిల్లో చాలా చక్కటి మాట రాయబడింది. జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని ఏమన్నా, తన ఇల్లు, గట్టి మాట్లాడండి, ఇల్లు కట్టుకుంటుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇల్లు కట్టుకోవడం అంటే బిల్డింగ్ కట్టుకోవడం కాదు. ప్రైజ్ ద లార్డ్. ఇల్లు కట్టడం అంటే ఏంటి? ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు వచ్చా ఇప్పుడు, అవునా? చాలా మందికి ఇల్లు కడితే ఇల్లు కట్టేసుకున్నాం, చాలా సంతోషపడుతున్నారు. కానీ కొన్ని మన కుటుంబాల్లో గమనించినప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తర్వాత వాళ్ళు అంటున్నారు, అయ్యో మొన్ననే ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంట్లో కనీసం కొంతకాలం కూడా లేరే, ఈలోపే కుటుంబం ఇలా అయిపోయింది. ఇల్లు కట్టుకుంటున్నారు కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నామంటే జీవితాలు కట్టుకున్నట్లు మనం వైఫల్యమవుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ లోకానికి వచ్చింది తన వాక్యము ద్వారా, లేదా దేవుడు ఈ లోకానికి వచ్చింది మనల్ని కట్టనికి ఆయన వచ్చినాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. మనం కట్టబడాలి అనేది, మన జీవితాలు కట్టబడాలి. అనేక ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఈ వాక్యాన్ని నేను ఎక్కువగా బోధిస్తున్నాను ఈ మధ్యన. ఎందుకు ఇదే వాక్యము కొన్నిసార్లు మరల బోధిస్తున్నాను అంటే, ఇక్కడ ఏదో వాక్యం మీకు చెప్పచ్చు, దేని కొరకు చెప్పచ్చు, కానీ మీకు అవసరం ఏ మాటలు మీకు అవసరమో దేవుడు ఆ మాటలు నేను బోధిస్తున్నాను. ఒక దైవజనునిగా మీ ముందు నిలబడి ఈ వాక్యము నేను వేదనతో ఈ మాటలు చెప్తున్నాను నేను. హల్లెలూయా. అనేక మంది కుటుంబాల్లో చూసినప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్గా ఉంటున్నారు, దేవుని కుటుంబముగా లేదా దేవుని పిల్లలుగా వారు కనబడుతున్నారు. కానీ రియాలిటీలో, వాస్తవానికి వాళ్ళు దైవ దర్శనము లేదా దేవుని వాక్యమునకు దూరముగా వారి కుటుంబాలు ఉన్నవి. దేవుని సమాధానానికి వారి కుటుంబాలు దూరముగా ఉన్నవి. దేవుని ఉద్దేశమునకు ఆ కుటుంబాలు దూరముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది కుటుంబాలు దేవునిని కలిగిన కుటుంబాలుగా లేవు. కుటుంబం బయట సిలువ, ఇంట్లో క్యాలెండర్స్, దేవుని వాక్యం కనబడుతుంది. కానీ నేను చాలా సార్లు చూశాను, వారి జీవితంలో వాక్యపు నెరవేర్పు లేదా వారి జీవితంలో దేవుని భయం కనబడట్లేదు. అందుకే కుటుంబాలు విడిపోతున్నవి, అందుకే పిల్లలు చెదిరిపోతున్నారు. హల్లెలూయా. జ్ఞానము కలిగిన స్త్రీ, భార్యాభర్తలు. ఇక్కడ చాలా మంది స్త్రీలు వచ్చారు, పురుషులు ఎందుకు రాలేదు? మీ వాళ్ళే, వాళ్ళ ప్రభులో ఉన్నారా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళ భర్తలు ఇక్కడ ఉన్నారు? మీ సార్ ఉన్నాడమ్మా? ఇక్కడ ఉన్నాడా? మీ వాళ్ళందరూ ఎటు పంపారు వాళ్ళని? వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు, నమ్ముకోలేదు వాళ్ళు?
ఎందుకు స్త్రీనే జ్ఞానం కలిగి ఉండాలి అని చెప్పినాడు ఇక్కడ? పురుషుడు కూడా జ్ఞానం అవసరమే, స్త్రీ అయినా పురుషుడైనా. ఎక్కడంటాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. మీరు చదువుకోండి అవసరం. చదవండి, ఒక్కరు చదవండి, వాళ్ళకి మైక్ ఇవ్వండి. ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమీ తెలియను. స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేం తెలుసు? ఏంటి వాక్యం యొక్క ఉద్దేశం? అమ్మ ఇక్కడ చూడండి, అవ్వ ఇక్కడ చూడరండి. పాటలు పాడినంత సేపు చాలా బాగుంటారు, అవకాశం ఇస్తే మేము ఒకటి పాడతాం కదా. ఒక్కరికి 10,000 రూపాయల చొప్పున ఇస్తున్నారంటే మీరు మీ భర్తను ఇప్పుడు పగన ఆయన ఇవ్వండి. ఆమేన్, హల్లెలూయా. నీ భర్త నేను రక్షించుకోవడం నీ బాధ్యత. నీ వల్ల నీ భర్త కొన్నిసార్లు పడిపోతున్నాడు. ఏ రకంగా? ఇక్కడ చెప్పిన సందర్భంలో భర్త విశ్వాసి అయి లేదా భార్య మంచి విశ్వాసి అయి సత్ప్రవర్తన కలిగినదయి దేవుని యందు భయభక్తులు కలిగినదయి తన భర్త ఏ స్థితిలో ఉన్నా కూడా తనని యేసుక్రీస్తు వైపు తిప్పగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. అది పౌలు యొక్క ఉద్దేశం. అమ్మా ఏం చెప్తున్నాను నేను? ఏం చేయాలా? అవిశ్వాసి అయిన భర్త ఉన్నట్లయితే, తాగుబోతు భర్త ఉన్నట్లయితే, తాగుబోతు పిల్లలు కుటుంబంలో ఉన్నట్లయితే, నీకు ఇవ్వబడిన సువార్త నీ కుటుంబంలో ఉంది. ఏం చేస్తున్నావు? మోకాళ్ళ మీద ఉండాలి, ప్రార్థన చేయాలి. అయ్యగారు చెప్పిన వాక్యం తీసుకుపోయి ఏడబడేస్తున్నావు సెల్ఫ్లా. హల్లెలూయా. ఆ వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని మార్చుకో, జ్ఞానం కలిగి ప్రవర్తించు, నీ ఇంటిని కట్టుకో. గుడిసెలో బతికినా జీవితాన్ని కట్టుకో. ఫస్ట్ జీవితాన్ని కట్టడం అంటే ఏంటిది? ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటిది? ఇక్కడ అమ్మాయి చూడండి, ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటి? ఇక్కడ నీ భర్త రక్షణలోకి రావాలి, నీ పిల్లలు రక్షణలోకి రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మా అబ్బాయికి మెడికల్ సీట్ వచ్చింది, సంతోషం, ఓకే, మంచిదే. కానీ వీటన్నిటికంటే ముందు నీ కుమారుడు మారో మనస్సులోనికి రావాలి. బిడ్డలారా, మనం చాలా ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అలా వెళ్తూ ఉంటాం, ఫ్లెక్సీలు కనబడతా ఉంటాయి, యువతయి బర్త్డే అనుకుంటాం, చూస్తే కింద శ్రద్ధాంజలి అని రాయబడుతుంది. వాడు తాగి 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 చనిపోతాడు. వాడి పరిస్థితి ఏంటి? క్రైస్తవ కుటుంబాల్లో గమనించినప్పుడు తాగుబోతులు ఉన్నారు, ఇంకా మార్చబడిన కుటుంబాలు ఉన్నవి. భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారదు. మారకపోనికి సగం కారణము మనదే బాధ్యత. అబ్రహాము లోతు కుటుంబం కొరకు దేవుని పాదాల దగ్గర పోరాడుతున్నాడు. అయ్యా, అక్కడ 40 మంది ఉంటే అందులో ఒక 5 మంది తగ్గితే ఆ ప్రాంతాన్ని కాల్ చేస్తావా అయ్యా? ఒకవేళ 5 మంది తగ్గిపోతున్నారు కదా అయ్యా, 35 మంది నీతిమంతులు ఉంటే కాల్ చేస్తావా? లేదు అయ్యా. దబ్బున ఒకవేళ 30 మంది ఉంటే 5 తగ్గిస్తూ దేవుణ్ణి బతిమాలుతున్నాడు అబ్రహాము. ఎందుకోసం? లోతు కుటుంబం ఉంది అక్కడ. ఎవరున్నారు అక్కడ? ఆ ప్రాంతంలో ఉన్న వారి కొరకు అబ్రహాము దేవునితో పోరాడుతున్నాడు. ఎవరి కోసం పోరాడుతున్నావు? మనకు తెల్లారు లేస్తే పొట్ట తిప్పల ప్రాబ్లం. ఎప్పుడు చూడు మనకున్న సమస్యలు నిజమే, కానీ వాటన్నిటికంటే ముఖ్యము నీ ఆత్మ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? నీ భర్త, నువ్వు, నీ పిల్లలు
కట్టబడాలి, దేవుని కుటుంబముగా పిలువబడాలి. వాక్యములు అంటాడు, నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన సునాదం ఉండాలి మన ఇంట్లో. ఏంటి ఆ సునాదం? సువార్త ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని మాటలు ఉండాలి. నువ్వు నీ కుటుంబంతో సహా మందిరానికి రావాలి. ఎప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తివి తెలుసా? నీ భర్త రక్షించబడి, నీ భర్త సంపూర్ణంగా దేవుని వైపు తిరిగినప్పుడు, నీ పిల్లలు సంపూర్ణంగా తిరిగినప్పుడు, అప్పుడే నువ్వు జ్ఞానం గల స్త్రీవి. మొన్ననే చైన్ చేయించాను, కమ్మలు చేయించాను, కొంచెం పొదుపు చేశాను. ఇది కాదు జ్ఞానం. పొదుపు చేయడం అది ఒక్కటే కాదు, నీకు తెలిసిన జ్ఞానం అది. నీకు తెలియని జ్ఞానం, దైవ జ్ఞానం ఉంది. ఏంటి అది? నీ కుటుంబంలోని వారందరినీ కట్టుకో, దేవుని పాదాల దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళకి ఈ జీవితాన్ని కాదు నువ్వు ఇవ్వాల్సింది. ఏ జీవితాన్ని చెప్పండి? హల్లెలూయా. బైబిల్లో ఒక వేశ్య ఉంది, పాప జీవితం జీవిస్తుంది. ఒకనాడు ఇశ్రాయేలు నుండి వేగుచూచు వారు వచ్చినప్పుడు చెప్పారు, అమ్మా ఈ ప్రాంతము నేను మరలా వస్తాము, ఈ ప్రాంతమును మేము నాశనం చేయబోతున్నాము. రాహాబు అంది, అయ్యా మీరు అలా వచ్చినప్పుడు మేమందరం నాశనం అయిపోతామంటే, అవునమ్మా అని చెప్తే ఆమె అంటది, అయ్యా నేను నా కుటుంబం నాశనం కాకూడదు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా నా కుటుంబం నాశనం కాకుండా ఉండడానికి నేను ఏం చేయాలి? నేను మీకు ఉపకారం చేశాను కదా. అప్పుడు అంటారు వాళ్ళు, అమ్మా నువ్వు చేసిన ఉపకారానికి నేను జ్ఞాపకం పెట్టుకుంటాము, నీ కిటికీకి ఎర్రని దారమును లేదా ఒక క్లాత్ను కట్టి పెట్టుకొని ఉంచుకో, మేము వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటామని చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాహాబ్ ఏం చేసినది చెప్పండి, మీరు ఎవరైనా మాట్లాడండి. నేను అనేది అది కదా, వాళ్ళ ఫ్యామిలీ కొరకు ఏం చేసింది ఆమె, తర్వాత ఏం చేసింది ఆమె ఆ ఇంటిలో ఉండి ఎర్రని దారం కట్టుకుందా లేదా? ఆమె ఒకతే ఉందా? ఎవరు? అక్కడ చదవండి మీరు 6వ అధ్యాయంలో, తర్వాత చదువుకోండి కానీ వద్దు ఇప్పుడు వద్దు. తన అన్నను చదవండి. అందరిని అంటే అక్కడ అన్న, వదిన, తమ్ముడు, మరదలు, అమ్మ, నాన్న, పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ సరౌండింగ్స్ మొత్తం అందరినీ, ఆ బంధువులందరినీ ఎక్కడ తీసుకొని వచ్చింది? ఆ ఇంటిలో ఉన్నది. అయ్యా మీరు బయట ఉంటే చచ్చిపోతారు, బయట ఉంటే నాశనం అయిపోతారు మీరు, కాబట్టి ఈ ఇంటిలోనికి రండి. మీరు ఇంటిలోనికి వస్తే మీరు రక్షించబడతారు. అమ్మా మీరు బయట ఉండద్దమ్మా, నాన్న నువ్వు బయట ఉంటే చచ్చిపోతావు, నువ్వు ఇంటిలోనికి రా. తమ్ముడు నువ్వు బయట ఉండకు. ఒక వేశ్య తన బతుకును మార్చుకుంది. ఒక వేశ్య దేవుని వాక్యానికి లోబడింది. వాళ్ళు వస్తానన్నవాడు రాకమానడు అని ఆ విశ్వాసంతో ఆమె ఏం చేసింది చెప్పండి? వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ బతిమాలుకొని వారి కోసం ప్రార్థన చేసి అందరినీ తన ఇంటిలో పెట్టుకుంది. అదే ఇల్లు కట్టుకోవడం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ కుటుంబంలోని వారందరినీ దేవుని ఇంటిలోకి తీసుకొనిరా, ఆయన రక్షణలోనికి తీసుకొనిరా, ఆయన రక్తంలోనికి తీసుకొనిరా. పాపక్షమాపణ పొందుకునేంత వరకు వారి కోసం పోరాడు. నువ్వు ఇచ్చే బహుమతి అది. పెద్దోనికి ఇల్లు కట్టించాను, చిన్నోనికి ఇల్లు కట్టించిన, వాళ్ళకు పాలు పెట్టాను. చెప్పండి, అమ్మాయి పెళ్లి చేసిన, ఈ అమ్మాయి పెళ్లి చేస్తే అయిపోద్ది కాదు, అయిపోదు అట్లా. రక్షణ ఉందా? మారు మనస్సు ఉందా? వాళ్ళు ఎంత చదువుతున్నారు, ఓకే మంచిది, కానీ దానికంటే శ్రేష్టమైన మారు మనస్సు కావాలి నీ కుటుంబానికి. నీ బిడ్డలకు మారు మనస్సు కావాలి. మారు మనస్సు లేని యవనస్తులు నీ కుటుంబంలో ఉన్నారు, ఇంకా తాగే వాళ్ళు ఉన్నారు. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎక్కడికి వెళ్తాం మనం? రక్షణ లేకుండా పోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎప్పుడైనా ఆలోచించావా? నీ కుటుంబంలో ముందు పెట్టుకో. ఉదాహరణ, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నాకు అనిపి మా నాన్న రేపు చనిపోతే నరకాగ్నిలోనికి వెళ్తాడు. మీ నాన్నకు చిన్న దెబ్బ తాగితే నువ్వు ఓర్చుకోలేవు, కానీ మీ నాన్న కావచ్చు, నా నాన్న కావచ్చు, ఎవరి వాళ్ళు కానీ రక్షణ లేకుండా, మానవ మనసు లేకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తారు? అందుకే యూదా పత్రికలో ఒక మాట రాయబడింది. ఏమని అంటే చెప్తాను, మీరు చదవండి ఒకసారి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని, చదవండి ఆ మాట. అగ్నిలో నుండి
లాగినట్టు. ఎట్లా లాగుతా? అగ్నిలో ఎవరన్నా పిల్లలు పొయ్యిలో కానీ మంటల్లో పడితే ఎలా లాగుతారు మీరు? అయ్యా చెప్పండి, వెనుకున్న వాళ్ళు ఎలా లాగుతారు? నెమ్మదిగా వెళ్ళి చున్ని సరి చేసుకొని క్రాఫ్ ఇట్లా మంచిగా నీట్గా చేసుకొని మొహానికి పౌడర్ వేసుకొని పోయి వాళ్ళని లాగుతామా? ఏం చేస్తాము? ఉన్న పాటన సడన్గా దిగ్గున లేచి వాళ్ళని ఫస్ట్ లాగి గడ్డకేస్తాం మనం. నీ రక్షణ లేని మారు మనసు లేని నీ కుటుంబస్తులు కావచ్చు, నా కుటుంబస్తులు కావచ్చు, అగ్నిలో ఉన్నారు బిడ్డ. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు అగ్నిలో సంచరిస్తున్నారు. వాళ్ళు నరకాగ్నిలో తిరుగుతున్నారు. నీకు తెలిసి వాళ్ళు ఉద్యోగస్తులుగా కనబడుతున్నారు కావచ్చు, నీకు తెలిసి వాళ్ళు మంచి హోదాలో కనబడుతున్నారు కావచ్చు, లగ్జరీగా తిరుగుతున్నారు కావచ్చు, కానీ దైవికంగా మీరు మర్మయుక్తంగా లేదా వాక్యానుసారంగా చూడండి, వాళ్ళు ఎక్కడున్నారు? అగ్నిలో జీవిస్తున్నారు. వాళ్ళు మారు మనసు. ఓ చెల్లె ఇటు చూడు రాదమ్మా, వాళ్ళు పిలిచినా మీరు పక్క పంటలను చూస్తున్నారు, అది అర్థం కాదు నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆలోచించండి. అగ్నిలో లాగినట్టు కొంతమంది లాగండి, అగ్నిలో నుండి లాగినట్టుగా. నువ్వు ఎలా సువార్త చెప్పాలి? నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి, నీ కుటుంబాన్ని కట్టుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనేకులు కోల్పోతున్నారు. బైబిల్లో పాత నిబంధనలో ఒక స్త్రీ ఉంది. ఇదే పొట్ట తిప్పల ప్రాబ్లం. డబ్బు డబ్బు, బతకాలి, సంపాదించాలి సంపాదించాలి. 2 కుమారులను అమ్మా ఇక్కడ చూడండి, 2 కుమారులను భర్తను తీసుకొని బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది ఆవిడ. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకు మోయాబు దేశం వెళ్ళిపోయింది? బెత్లెహేములో ఉన్నవారు తినట్లేదా? మిగిలిన వారు బతుకుతున్నారు. అయినా ఈమెకు కావాలి ఏమని? ఇంకా సంపాదించాలి, ఇక్కడ ఉన్నవారి కంటే మంచిగా బతకాలి. చాలాసార్లు నీ జీవితంలో వాక్యం కంటే ఎక్కువగా వెనుక ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నా. వెనుక చూడండి, దేవుని సన్నిధి కంటే ఎక్కువగా పనులను ప్రేమించకండి. మీరు పనులు చేసుకోండి. దేవుడు అన్నాడు 6 దినములు పని చేసుకోమని చెప్పినాడు. దేవుని దినాన్ని లేదా దేవుని సన్నిధిని దేవునికి ఇచ్చేయండి. ఆ సమయాన్ని దొంగిలించుకో. నువ్వు దేవుని దగ్గరికి రా, ఆ వాక్యాన్ని విను. ఆ వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది. మార్చే వాక్యాన్ని వదిలిపెట్టి పనులు పనులు పనులను వెళ్ళి బతుకు దేని కోసం వెళ్ళిపోతే నీ బ్రతికేలా మారుద్ది. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు కావచ్చు, కానీ నీ ఆత్మను కోల్పోతున్నావు, ఆత్మను ఆర్పేసుకుంటున్నావు. 2 కొడుకులని భర్తను తీసుకుని వెళ్ళింది. ఏమైంది అక్కడ? భర్త చనిపోయినాడు. 2 కొడుకులు పెళ్లి చేసింది. కొంతకాలం పెద్దోడు, తర్వాత చిన్నోడు, అందరు చనిపోయినారు. హల్లెలూయా. ఎందుకు? వాక్యం లేని స్థలంలో, దేవుని సన్నిధి లేని, దేవుని యొక్క సన్నిధి లేని ప్రాంతంలోకి వెళ్ళి సంచరించింది ఈ స్త్రీ. జ్ఞానం అనుకుంది, సంపాదించిన జ్ఞానం అనుకుంది, జ్ఞానం లేని స్త్రీగా మిగిలిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞానం అంటే నీ కుటుంబాన్ని కోల్పోకు. అయ్యా నా కుటుంబస్తులందరూ బాగానే ఉన్నారు. బాగుండడం అంటే అలా కాదు, భక్తిగా ఉండడం. బాగుండడం అంటే నీ భర్త మోకాళ్ళ మీద ప్రార్థన చేసే స్థాయికి నువ్వు తీసుకొని రా. నీ భార్య మోకాళ్ళ మీద ప్రార్థన చేసే స్థాయికి నువ్వు తీసుకొని రా. భక్తిలోనికి తీసుకొని రా నీ పిల్లల్ని. అది నీ కుటుంబాన్ని కట్టుకోవడం. నువ్వు కట్టుకోవా, అది చాలా ప్రమాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొత్త నిబంధనలో 15 లూకాసు వార్త 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా, మీరు ఎవరు చదవద్దని చెప్తున్నా నేను. హల్లెలూయా. ఒక్కరు చదువుతారు, మీరు వినండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో
ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆ స్త్రీ దీపము వెలిగిస్తుంది. ఎప్పుడు? కోల్పోతున్నారు అనేకులు, ముత్యాలను కోల్పోతున్నాం మనం అంటాం వాడు తాగి చచ్చిండయ్యా, వాడు తాగి చచ్చిపోయినాడు, వాడు తాగుబోతాడు చనిపోయినల్లే, వాడు తిరిగిపోతూ. దేవుడి సృష్టిలో ఎవడు తాగుబోతు లేడు. ఫస్ట్ అందరు ముత్యము లాంటి వారే. సాతాను ప్రభావం వలన, అంధకార చీకటి శక్తుల వలన ఎలా మారిపోతున్నారు? తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, రేపిస్టులుగా, మర్డర్ చేసే వాళ్ళుగా మారిపోతున్నారు. మరి కుటుంబంలో మా స్త్రీ, నువ్వు రక్షించబడిన వ్యక్తి, నువ్వు ఏం చేయాలి? నీ దీపమును వెలిగించాలి నువ్వు. ఆమేన్. పోయిన వారు అనగా తప్పిపోయిన వారు నువ్వు వెతకాలి అంటే నీ దీపము వెలిగించుకో నీ కుటుంబంలో. లూకా సువార్త 12:35 అంటాడు, చక్కటి మాట. ఎవరైనా చదవండి, ఒక్కరు చదవండి. లూకా సువార్త 12:35. మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములు ఏం చేయాలి? అందుకే మీ దీపములు నడుము కట్టుకోవాలి. ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ ఏం చేయాలి? మనం మీ దీపాలు ఎప్పుడు మన చేతిలో మన దీపం వెలగాలి. నీ చేతిలో ఏముండాలి చెప్పండి? నీ దీపము వెలుగుచుండనీయుడి. నీ ప్రార్థన ఆత్మ ఆరిపోవద్దు. నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ప్రార్థన పరురాలువై ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థించే ఆత్మ కలిగిన స్త్రీలు కుటుంబాల్లో రావాలి. వారి దీపము వెలిగిస్తే కుటుంబంలో అంతా వెలిగే. దీపము లేని కుటుంబాల్లో చీకటి ఉంటుంది, పాములు ఉంటాయి, అందులో తేళ్ళు ఉంటవి, కనబడదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ దీపాలు, ఒకప్పుడు అన్ని చమురు దీపాలే. ఎక్కడ దీపం ఉంటుందో అక్కడే వెలుగుండేది. హల్లెలూయా. దీపం వెలిగించకుండా, లేదా దీపం వెలిగించుకున్న వాళ్ళు ఏమవుతున్నారు? పనులలో పడిపోతున్నారు, వ్యాపారాలలో పడిపోతున్నారు. యవనస్తులు మీ దీపాన్ని వెలిగించండి. ప్రార్థన పరులుగా యవనస్తులు దీవించబడాలి. ఆమేన్. ప్రవచన ఎత్తేవారుగా యవనస్తులు దీవించబడాలి. మోకాళ్ళ ప్రార్థనలో యవనస్తులు ఎదగాలి. యవనస్తులు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. మన ప్యాషన్ ఏం కావాలి? ఏం ప్యాషన్లో ఉండాలి? మనము ప్రేయర్లో ఉండాలి. మన ట్రెండ్ ఏం ట్రెండ్ అంటే బైబిల్ ట్రెండ్ మనది, వాక్యపు ట్రెండ్ మనది, ప్రార్థన ట్రెండ్ మనది, అభిషేకంతో నింపబడిన ట్రెండ్గా ఉండాలి తప్ప లోక సంబంధమైన ట్రెండ్ కానీ, యూట్యూబ్కి సంబంధించిన ట్రెండ్ కానీ, సినిమాలకు సంబంధించిన ట్రెండ్ కానీ మనం ఫాలో కాకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దిగ్గునలే నీ దీపాన్ని వెలిగించుకో, నీ కుటుంబం అంతా వెలుగుమై ఉంటుంది. అప్పుడు నీ ఇంటిలోనికి వచ్చేవారు ఎలా ఉన్నారు నీకు తెలుస్తుంది. నీ జీవితంలో నీకు వచ్చేవాడు ఎలా ఉన్నది, వాని కాళ్ళకు మట్టి ఉందా, వాడు ఎలా ఉంది, వాడు తాగి వస్తున్నాడా, నీకు తెలుస్తుంది. ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతున్నావు. యవనస్తులు వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరెవరినో చూసి నువ్వు ప్రేరేపించబడతావు. ఆమేన్. ఎవరెవరినో చూసి నువ్వు ఇన్స్పైర్ అవుతావు. పనికి మాలిన వాళ్ళని చూసి ఇన్స్పైర్ కాకు. అది ట్రెండ్. ఆ ట్రెండ్ మంచి ట్రెండ్ కాదు బిడ్డలారా. చెల్లెలు, ఏ ట్రెండ్? ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ మంచి ట్రెండ్ కాదు. క్రిస్టియానిటీలో గురించి చెప్తున్నాను నేను, బయటి వాళ్ళ గురించి కాదు. నువ్వు వాక్యపు ట్రెండ్లోకి రావాలి. ఆమేన్. బైబిల్ ట్రెండ్లోకి నువ్వు రావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ట్రెండ్లో తప్ప మనకు వేరే ట్రెండ్ లేదండి మనకు. ఆమేన్. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతుంది. ఒక మాట చదవండి. ఎవరైనా స్త్రీలకి వెళ్ళి చదవండి, అమ్మాయిలకి వెళ్ళి మంచిగా చదవాలా. మంచిగా తెలుగు నేర్చుకొని చదవాలి. వెరీ గుడ్. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఆమేన్. ఎవరిని?
ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? మీరు చెప్పండి అయ్యా. అవునా? మీరు చెప్పండి అమ్మా. మాట్లాడానమ్మా, గట్టిగా మాట్లాడి. ఏమవుతుంది? ఇంతే మాట్లాడుతామా మనం ఇంట్లో? మన సౌండ్ నిజం చెప్పండి. మోస గురించి మాట్లాడుతుండా? ప్రేరేపించిన ఆత్మ ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరిని ప్రేరేపించిన ఆత్మ? ఎవరైనా గట్టిగా మాట్లాడండి అమ్మా. ఫాస్టింగ్ ఉన్నారా మీరు? ఎన్ని దినాలు అవుతుంది? ఇలా కంగారు ఎందుకు? డౌట్. ఓ 20 మంది పేర్లు చెప్తున్నారు మీరు. అంటే మీరు చదవలేదు ఆ భాగం. చదివినా మీరు గ్రహించలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్టెఫెనుతో అనేకులు తర్కిస్తున్నారు కొన్ని విషయాల్లో. ఎదుటి వాళ్ళు కూడా జ్ఞానులే, కానీ వారు మాట్లాడిన దానికి స్టెఫెను మాట్లాడుతూ ఉంటే మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ ఆత్మ అతన్ని ప్రేరేపించినది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన యవనస్తులుగా మన సంఘములోని యవనస్తులు ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నుండి ప్రేరేపించబడద్దు మనం. లోకపు ట్రెండ్ నుండి ప్రేరేపించబడకూడదు మనం. సినిమాల నుండి ప్రేరేపించబడకూడదు మనం. ఆమేన్. పడిపోతున్న వారిని బట్టి నువ్వు ప్రేరేపించబడకు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన కుటుంబముగా అలాంటి యవనస్తులుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశము నుండి చెరపట్టబడిన ఒక యవనస్తురాలను అక్కడి సిరియా దేశానికి తీసుకుని వెళ్ళినాడు నయమాను. ఎవరైనా ఏం చేస్తుందా అమ్మాయి అక్కడికి వెళ్ళి? కుష్ఠవ్యాధి ఉంది నయమానికి. నాకెందుకులే అనుకోలేదు ఆమె. అంటది షోమ్రోనులో దైవజనుడు ఉన్నాడు, ఏలినవాడు అనగా నయమానును గనక అక్కడికి తీసుకొని వెళ్తే స్వస్థత కలుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆ బిడ్డకి ఎంతగానో ప్రార్థన చేస్తుంది ఆ యవనస్తురాలు. నయమాను వెళ్ళాలి, ఎలీషా దగ్గరికి వెళ్ళాలి, బాగుపడాలి, సువార్త తెలుసుకోవాలి. అక్కడ సువార్త చెప్పనీకి వీల్లేదు. కానీ ఆ అమ్మాయి నిలబడింది. ఆ అమ్మాయి నిలబడింది దేవుని కొరకు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడింది. అట్లాంటి అభిషేకం పొందిన యవనస్తులుగా మనం ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనతో డొక్కారగట్టుకున్న యవనస్తులు మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. భాషలతో నింపబడిన యవనస్తులు మనకు ఉండాలి. ప్రవచనం ఎత్తే యవనస్తులు మనకు ఉండాలి. ఫిలిప్పు 4 కుమార్తెల వలె పనికిమాలిన వారి ప్రేరేపణ మన జీవితంలోకి రాకూడదు, వారిని రానివ్వకూడదు. ఎందుకంటే మీ నడుములు కట్టుకొని హల్లెలూయా మీ దీపములు వెలుగుచుండాలి. ఏ స్త్రీకైనా నువ్వు 10 వెండి నాణెములు నేర్లా ఏం చేస్తా చెప్పండి? అప్పుడు పోతే అది ఆమె దీపం వెలిగించినప్పుడు అవి దొరుకుతాయి. నువ్వు దీపం వెలిగిస్తే పడిపోయి నీ కుటుంబాన్ని తిరిగి మరలా కట్టుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కట్టుకో. నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే మొదట నీ ఇంటిలో నువ్వు నీ దీపాన్ని వెలిగించుకో. ప్రార్థనతో వెలిగించు, వాక్యంతో వెలిగించు. మోకాళ్ళ అనుభవంలోనికి నువ్వు రా. టైంపాస్గా ప్రార్థనకు వెళ్ళి టైంపాస్గా రావడం, కాసేపు కూర్చోవడం, అయ్యగారితో ప్రార్థన చేయించుకున్న 10 రూపాయలు కానుకబెట్టి, ఇది జీవితం కాదు. ఇది కాదు క్రైస్తవ జీవితం. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం మట్టుకే కాదు, నీ ప్రాంతంలో అనేకమైన మార్పు నువ్వు తీసుకుని రావచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే పడిపోయిన కుటుంబాలు కట్టబడతవి. నువ్వు ప్రార్థన చేసి చూడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అనేకమైనటువంటి మౌలికమైన మార్పులను మనం తీసుకొని రావచ్చుట కారణం మనం ప్రార్థన చేయాలి. నువ్వు దీపము వెలుగుచూ ఉండాలి. ఆమేన్. బాప్తిస్మం ఇచ్చే యోహాను కొరకు యేసుక్రీస్తు చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 15. ఒకసారి చదవండియా.
అదేనా? అతడు మండుచు ప్రకాశించుచున్న, ఆ మాట చదవండి. యోహాను సువార్త 5:5 చదవండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టు ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలమును ఆమేన్. నువ్వు మండితే నువ్వు వెలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. నీ దీపము మండాలి, నీ దీపమును వెలగాలి. హల్లెలూయా. ఏమవుతావు అప్పుడు? నువ్వు ప్రకాశిస్తావు. నీ వైపు అనేకులు ఆకర్షించబడతారు. హల్లెలూయా. నీ వైపు అనేకులు ఆకర్షించబడతారు. నువ్వు మండితే ప్రకాశిస్తావు. మోషే మిద్యాను అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఒక కొండ మీద ఒక పొద మండుచున్నది. ఆ పొద మండి నడిమిన మంట మండుచున్నది, కానీ కాలిపోవట్లేదు. మోషే అనుకున్నాడు, నేను వెళ్ళి ఆ అద్భుతము అదేంటో నేను చూడాలి. హల్లెలూయా. నువ్వు మండితే నువ్వు ఒక అద్భుతంగా మార్చబడతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు మండడం మొదలుపెట్టు. దేవుని కొరకు మండు, వాక్యముతో మండు, ఉపవాసముతో మండు, ప్రార్థన జీవితం కలిగి ఉండు. నీ దీపాన్ని వెలిగించినప్పుడు నువ్వు ఎప్పుడైతే మండుతావో నువ్వు అప్పుడు ప్రకాశిస్తావు. అనేకులు నీ వెలుగులోనికి వచ్చి, నువ్వు యవనస్తురాలువా, నువ్వు నీ ప్రాంతంలో వెలుగుతున్నావా, ఆ ప్రాంతంలో అనేకులు ఏమవుతారు తెలుసా? నీ వలె వాళ్ళు మార్చబడతారు. ఆమేన్. అనేకులు పలాని అక్క డ్రెస్సింగ్ ఎంత బాగుంటుంది, పలాని అక్క మాటలు ఎంత బాగుంటవి, పలాని అక్క ఎంత చక్కని మాటలు మాట్లాడుతుంది, ఆమె వల్ల నేను కూడా జీవించాలి, ఆమెలాగా నేను కూడా డ్రెస్ చేసుకోవాలి, ఆమెలాగా నేను కూడా చాలా చక్కగా తయారు కావాలి, ఆమెలాగా నేను కూడా ప్రార్థన పరులాగా ఉండాలి, ఆమెలాంటి స్వస్థత వరం నాకు కలగాలి. నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు. బాప్తిస్మ యోహాను గురించి అంటాడు ఆయన, మండుచు ప్రకాశించుచున్న, చెప్పండి, దీపమైనట్టు. మనం కూడా దీపముగా ఉండాలి, మండే దీపముగా ఉండాలి. కొంతమంది మండుతారు కానీ ఏమవుతారు? ఆరిపోతారు. వాళ్ళు కొంతకాలమే మండుతారు, పరిగెత్తి 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 ఆరిపోతారు. అలా కాదు, నువ్వు దేదీప్యమానంగా వెలగాలి. దేవుని కోసం మండడం అలవాటు చేసుకో. దేవుని మాటలు ఊరికేనే అనగా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఏదో వాక్యం చెప్పి వెళ్ళిపోవాలి, ఏదైనా చెప్పి వెళ్ళిపోవచ్చు, అది కాదు, అది పరిచర్య కాదు. ఏదైనా నేను కొన్ని మాటలు దేవుని ద్వారా చెప్తే ఆ మాటలు మీ జీవితంలో ఫలించినట్లయితే ఈ పరిచర్యకు అర్థం ఉంటుంది, ఈ ప్రయాసానికి అర్థం ఉంటుంది, ఈ మీటింగ్స్ పెట్టించిన దైవజనుల ప్రయాసానికి ఒక అర్థం ఉంటుంది. టైంపాస్ భక్తి మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా అంటాడు. నిన్ను నువ్వు దేవునికి కనుపరుచుకో. ప్రార్థన చేయడం మొదలుపెట్టు. యవనస్త్రాలా, అమ్మ నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ భర్త మాట్లాడితే తిరిగి మరలా మాట్లాడకు. నిన్ను బట్టే తను మారలేకపోతున్నాడు. నువ్వు తిడితే అంటున్నాడు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు అట్లాగే ఉన్నావు, నేను అట్లాగే అంటున్నాడు. ఎలా మార్పు వస్తుంది? నువ్వు ప్రార్థన చెయ్యి. నీ భర్త తిడుతున్నాడు, ప్రార్థన చెయ్యి. కొడుతున్నాడు, ప్రార్థన చెయ్యి. మోకాళ్ళ మీద ఉండు. ఆ మోకాళ్ళ మీద ఉన్న స్థితే అతని జీవితంలో మార్పు తీసుకుని వస్తుంది. కర్మేలు పర్వతానికి వెళ్ళినాడు ఏలియా. దేశంలో వర్షం లేదు. రాజుకు చెప్పినాడు, నువ్వు తొందరగా వెళ్ళు, వర్షం వస్తుందని. వర్షం లేదు. ఏలియా వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళి మోకాళ్ళ మధ్యలోకి తన తలను, చెప్పండి, తలను మోకాళ్ళ మధ్యలోకి వంచి ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం? అయ్యా అక్కడ బ్యాగ్ ఉన్న అయ్యగారులు చెప్పండి, దేనికోసం? వర్షం కొరకు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. వర్షం రావాలి. ఈయనేం చేయాలా? ఈ మోకాళ్ళ మధ్యలోకి తల వంచనికి, అక్కడ ఆకాశం నుండి పడే వర్షానికి ఏం సంబంధం ఉంది? ఇక్కడ మోకాళ్ళ మధ్యన తలబెట్టుకొని ప్రార్థన చేస్తుంటే ఎక్కడో ఆకాశం నుండి వర్షం వస్తున్నప్పుడు నువ్వు మోకాళ్ళ మధ్యన తలబెట్టుకొని లేదా మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కారుస్తుంది, నీ ఇంట్లో ఉన్న జీవితం మారదా? నీ కుటుంబంలోని జీవితాలు కట్టబడవా? మార్చబడతారు, మార్చబడతారు. సమయం వస్తుంది, నువ్వు ప్రార్థన చేయి.
ఇవాళ ప్రార్థన చేస్తే రేపే కలగాలి అద్భుతం అంటే కాదు. ఓపికతో ప్రార్థన చేయండి. అది జరగదు అని అనిపిస్తుందా? అయినా ప్రార్థన చేయి. ప్రార్థన 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 చేస్తూనే ఉండు. విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు మారుస్తాడు. ఆమేన్. సౌలు అనేవాడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. అయితే ఒక సమయం వచ్చింది, దేవుడు సౌలును పౌలుగా మార్చు. ఎవ్వరూ ఊహించలేదు. నీ భర్త మారతాడమ్మా, నువ్వు ప్రార్థన చేయి. ఆమేన్. నీ భార్య మారుద్ది. తిరిగి తిట్టడం, కొట్టడం ఇది కాదు. క్రైస్తవ జీవితం కాదు ఇది. భార్య మారకపోతే ప్రార్థన చేయాలి పురుషుడు. భర్త మారకపోతే భార్య ప్రార్థన చేయి. బూతులు తిట్టడం, కొట్టడము, 10 మందిలోకి పంచేది పెట్టి కుటుంబాన్ని పాడు చేసుకోవడం, ఒక్కసారి కుటుంబము రోడ్డు మీదకి వెళ్ళిందా నీ కుటుంబం అతకదు. నువ్వు పంచాదులు పెట్టి నువ్వు అనగా ఇట్లనే నువ్వు రోడ్ల మీదకి తీసుకొని వచ్చినవా నీ కుటుంబాన్ని, 10 మందిని కుటుంబాన్ని బాగు చేయలేరు. సమాధానపరిచేవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. జీవితాలను మార్చేవాడు నజరేయుడైన యేసు క్రీస్తు. పరిస్థితులను మార్చేవాడు యేసయ్య. నువ్వు ప్రార్థన చేయి, ఆయన నమ్మదగిన వాడు. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. నీ పిల్లల స్థితిగతులు మారిపోయినాయా? నీకు పిల్లలు భయం లేకుండా తిరుగుతున్నారా? ప్రార్థన చేయి. నీ దీపం వెలుగుచుండనివ్వండి. దేవుని సన్నిధిని వదిలేసి నయోమి తన దీపం ఆర్పేసుకొని తన కొడుకులను తన భర్తను చంపుకుంది. అదే రూతు, హల్లెలూయా, అదే రూతు దేవుని వాక్యానుసారముగా విశ్వాసంతో బెత్లెహేములోనికి వచ్చి తన దీపమును వెలిగించుకున్నది. మోయాబును బట్టి, మోయాబు దేశాన్ని బట్టి ఆమె పాడు కాలేదు. మోయాబును వదిలిపెట్టి ఆమె బెత్లెహేముకు వచ్చి దీవించబడ్డది. బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబుకు పోయి నయోమి పాడైంది. బెత్లెహేముకు వచ్చిన రూతు బోయాజును చేసుకొని తన దీపాన్ని, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఈమె దేవుణ్ణి ఉండి కూడా ఉన్న దేవుణ్ణి చూడకుండా దేనికోసమో వెళ్ళింది. కానీ మోయాబు స్త్రీ అయినటువంటి ఈ రూతు, ఆమెకు దేవుడు లేడు కానీ నీ దేవుడే, అట్లా వెలిగించుకుంది తన దీపం. నీ జీవితం కూడా వెలిగించుకో. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబాన్ని కట్టుకో. నీ కొడుకులను, నీ పిల్లల్ని, నీ బిడ్డలని దేవుని వైపు తిప్పుకో. అదే కుటుంబం కట్టుకోవాలి. నువ్వు జ్ఞానము కలిగిన స్త్రీ ఎప్పుడైతావంటే ఇల్లు కట్టినప్పుడు కాదు, నీ జీవితాన్ని కట్టుకో. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీకు ఆలోచన రావాలి, నీ భర్త తిరుగుతున్నాడు, ప్రార్థనకు రావట్లేదు, రేపేదనైతే నీ పరిస్థితి ఏంటి? అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసం ఇచ్చిన మనకేమని రాయబడింది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమందండి? చదవకండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇట్లా ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు నీకైతే నివాసం ఉంది, నీకైతే స్థిరమైన ఇల్లు ఉంది. నీ భర్త పరిస్థితి ఏంటి? లేదా నువ్వు భక్తిపరుడవైతే నీ భార్య పరిస్థితి ఏంటి? నీ పిల్లలు తిరుగుతున్నారు, వాక్యం లేక, ప్రార్థనకు రాక, లోకంలో పడి తిరుగుతున్నారు. శాశ్వతం కాదు మనం. అందమైన జీవితం రంగుల గాలిపటం, అందరి కన్నుల ముందు అందంగా ఆడును. అందమైన జీవితం రంగుల గాలిపటం, అందరి కన్నుల ముందు అందంగా ఆడును. ఆధారమైన దారం అంటూ ఉన్నంత వరకేగా, ఆధారమైన దారం అంటూ ఉన్నంత వరకేగా, తెగక మానునా తెగినంకాదునాది, తెగక మానునా తెగినంకాదునా. ఎక్కడో కొమ్మకు చిక్కుకొని చినుగును, ఎక్కడో కొమ్మకు చిక్కుకొని చినుగును. రంగులే మాయే పొంగులే మాయే, చింగులే మాయే, దాని హంగులే మాయే. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిచి వెళ్ళే గూడుకు
ఎందుకిన్ని రంగులో. ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడు రాలిపోతామో మనకు తెలియదు. నీ భర్తకి నువ్వు జ్ఞానం బోధించు. ఆమేన్. నీ భర్తకి ఏం చేయి? జ్ఞానమును బోధించు. అన్యాయముగా కలిగి ఉన్నాడా? అయ్యా అన్యాయం చేయకయ్యా, అనవసరంగా వేరే వాళ్ళ జోలికి పోకు, వేరే వాళ్ళది ఆశించకని నీ భర్తకు బుద్ధి చెప్పు. నీ భార్య పనికి మాలిన వారికి లొల్లిలు పోతుందా? నువ్వు చెప్పు, అమ్మా మనం దేవుని పిల్లలం, అలా చేయకూడదని చెప్పు. నీ పిల్లలు అన్యాయం కలిగి ఉన్నారా? చెప్పు వాళ్ళకి అలా చేయకూడదు. ఇది జ్ఞానము కలిగిన స్త్రీ చేసిన పని. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆమె మాత్రమే కాదు, ఆమె మాటల వల్ల తన భర్త కూడా నాశనం అయిపోయినాడు. యెజబేలు అని ఒక స్త్రీ ఉంది. భర్తకి దోపిడి నేర్పింది. నువ్వు రాజు కాదా? పరిపాలన చేయట్లేదా? దోసుకో నువ్వు. ఆమె మాటలు విని భర్త పాడైపోయినాడు. భార్య చనిపోయింది, భర్త చనిపోయినాడు. కొత్త నిబంధనలో సంఘములో, అపోస్తల సంఘములో ఒక స్త్రీ ఉంది, ఒక పురుషుడు ఉన్నాడు. భార్య భర్తలు ఇద్దరు కలిసి దొంగతనం చేసినారు. ఏం దొంగతనము? దేవుని సొమ్మును దేవుని పేరు చెప్పి అబద్ధం ఆడినారు. పేతురు అంటాడు, అననీయా, పరిశుద్ధాత్మను మోసం చేయుటకు సాతాను ఎందుకు మీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించున్నాడు? నువ్వెందుకు ప్రేరేపించబడుతున్నావు? నీ భర్తను ఫంక్షన్ పంపుతావు, ప్రార్థనకు వచ్చి నువ్వు నేను ఇటు వెళ్తానని చెప్తావు. పాస్టర్కి ఏం చెప్తావు? ఏదో చెప్తావు కారణం. దానివల్ల నీ కుటుంబానికి శాపం వస్తుంది. భయం కలిగి, భయం నుండి పాపం చేయకండి అంటాడు వాక్యంలో. ఇలాంటి పనులు మంచివి కాదు. ఆరాధనకు రాకుండా ఫంక్షన్లకు వెళ్ళడం, ఆరాధనకు రాకుండా పండుగలకు వెళ్ళడం, ఆరాధనకు రాకుండా పనికిమాలిన వాటికి వెళ్ళి వాటికి సమయం ఇవ్వడం, ఇది మంచిది కాదు. దీనివల్లనే నీ కుటుంబం దీవించబడకపోతుంది. దీనివల్లనే నువ్వు సమాధానం కోల్పోతున్నావు. దీనివల్లనే నీ కుటుంబం అల్లరిపాలవుతుంది. నీ భర్తను దేవుని సన్నిధికి తీసుకొని రా. అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు వినబెట్టు. ఆ వాక్యం ద్వారా వారి కుటుంబాలు కట్టబడతాయి, వారి జీవితం మార్చబడుతుంది. నీ భార్యను, నీ పిల్లలను, యవనస్తులను ప్రార్థన తీసుకొని రా. మిగతా సంగతి దేవుడు చూసుకుంటాడు. అదే పిలాతు భార్య కొత్త నిబంధనలో అంటది, అయ్యా నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుని విషయంలో నువ్వు మంచిగా కానీ చెడుగా నువ్వు మాట్లాడద్దు. ఈ స్త్రీ తన భర్తకు బోధ చేస్తుంది, అయ్యా నువ్వు ఆ జోలికి పోకు. యెజబెల్ ఏం చెప్తుంది? నువ్వు జోలికి పో. అందుకే అంటాడు, జ్ఞానము కలిగిన స్త్రీ, చెప్పండి, తన ఇల్లు, నీ ఇల్లు కట్టుకునే పని. ఈ ఇల్లు నెల రోజుల్లో కట్టచ్చు, కానీ ఇల్లు నెల రోజుల్లో కాదు, కన్నీటితో కట్టాలి. ఇది ప్రైజ్ ది లార్డ్. ఉపవాసముతో కట్టాలి బిడ్డలారా, ఉపవాసంతో కట్టాలి, విశ్వాసంతో కట్టాలి. ఎదురు దెబ్బలు తగిలినా నిలబడు, నీ కుటుంబాన్ని కాపాడుకో. ఓ స్త్రీ, నీ భర్తని కాపాడుదో లేదో నీకు తెలుసా? పరలోక రాజ్యం రేపు, దేవుని రాజ్యం, దేవుని సంఘం ఎత్తబడినప్పుడు, దేవుని న్యాయపు తీర్పు ఎదుటికి వెళ్ళినప్పుడు, లేదా పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు అక్కడ అందరు ఉంటారు. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలతో సహా. చెప్పండి, నువ్వే ఉండాలి అక్కడ, నీ కుటుంబం అంతా అక్కడ ఉండాలి. ఇది నీ దర్శనం. బంగారు ఏంటిది? వడ్డానం దొరికింది నాకు కలలా. కొంతమందికి దర్శనాలు పడతాయి. ఏం దర్శనాలు చెప్పండి? పోగ అంటే కాలుకు పెద్ద తాడు దొరికింది, నాకు రూపాయల కట్ట దొరికింది ఒకటి. ఇట్లాంటి దర్శనాలు కనపడతాయి మనకు. యూట్యూబ్లో చూస్తాం, ఎవరికొనట కాలుకు దాకిందట చైన్. ఇవి కాదు దర్శనాలు, దొంగ దర్శనాలు అవి. మందిని పాడు చేసే దర్శనాలు అవి. అవి మంచి దర్శనాలు కాదు. దర్శనాలు ఎలాంటి దర్శనాలు? జీవితాలు కట్టబడే దర్శనాలు, ప్రాంతాలను యేసు వైపు తిప్పే దర్శనాలు. ఆమేన్. పాపమును విడిచిపెట్టే దర్శనాలు, కుటుంబాలు కట్టబడే దర్శనాలు. ఇవి కావాలి దర్శనాలు మనకు. బంగారం దొరికిన లంక మీదల దర్శనాలు ఇవి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడున్న చెల్లెళ్ళు, అక్కలు, మీరందరూ మీ కుటుంబాలను కట్టుకోండి. కుటుంబాల్లో అల్లరిపాలు కాకండి. చిన్న చిన్న గొడవలకి పంచాయతీలు పెట్టకండి.
ప్రతి విషయానికి బయటికి వచ్చి మాట్లాడకండి. మీరు దేవుని పిల్లల వలె సమాధానపు ఆత్మను కలిగి జీవించండి. మీరు దేవుని పిల్లల వలె వాక్యముతో నింపబడండి. మీ దీపములు వెలుగుచుండనివ్వండి. దేవుని పిల్లలకు తగినట్టుగా లేదా దైవ భక్తికి తగినట్టుగా మీ కుటుంబాలు వెలుగుచుండాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ దీపములు వెలగాలి, దేదీప్యమానంగా వెలగాలి. మీరు చీకటిలోకి వెళ్ళినప్పుడు నీ దీపమును బట్టి లేదా నీ వెలుగును బట్టి అనేకులకు వెలుగు కలుగునట్లుగా నువ్వు వెలగాలి. ఆమేన్. అది సుడిగాలి అయినా, అది వడగాలి అయినా నీ దీపం ఆరిపోకుండా వెలిగించబడాలి. ఆమేన్. అలాంటి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవజనులు చిరంజీవి అయ్య గారిని, అమ్మగారిని బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి మీకును వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.